ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఆంగ్లేయులు తెల్లదొరలు దీని మీద మన ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులే అప్పుడు మూలవాసులు వీళ్ళు దండెత్తడానికి అప్పుడు బ్రిటిష్ వారు మరియు తెల్లదొరలు వారు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలు మరియు గనులకు సంబంధించినటువంటి దాన్ని దోచుకోపోవడానికి ఇక్కడ వాళ్ళు వచ్చి పెత్తనం సాగించేవారు. అదంతా కూడా జరిగింది అప్పుడు. ఆ తర్వాత వీళ్ళు పోరాడడం, గోండువాసులు, ఆదివాసులు అందరూ కూడా ఇవన్నీ చూసినాము. సో ఈ ప్రాంతం ఏంటి అసలు, జెండా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అసలు? ఇక్కడ మన రామ్జీ గోండు గారు ఇక్కడ స్వేద తీరేవారు, ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరినీ పోగు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఏంటంటే ఈ మొత్తం ఆదివాసులు ఈ అడవిలోనే ఉండేవారు కాబట్టి వాళ్ళందరినీ పోగు చేసుకొని అంటే ఈ బండ పైన ఇదంతా మీటింగ్, వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని ఇవన్నీ కూడా పెట్టుకొని ఇక్కడ కూర్చునేవారు. ఇక్కడ వాళ్ళందరినీ పోగు చేసుకొని ఇక్కడ ఒక ఏ రకంగా మనము వాళ్ళని ఎదిరియాలా, ఏ రకంగా మనం వాళ్ళను యుద్ధం చేయాలా, ఇక్కడ మనకు ఆయుధాలు కానీ అలాంటివి మనం ఏ రకంగా సమకూర్చుకోవాలన్న ఆలోచనలో ఇక్కడ ఉన్న ఆదివాసులతోని మన రామ్జీ గోండు గారు ఒక మీటింగ్ కానీ వాళ్ళతోని సభ ఏర్పాటు చేసుకోవడం, ఎవరెవరు ఎటువైపు వెళ్ళాలి, ఎట్లా ఫైట్ చేయాలి, ఎట్లా ఫైట్ చేయాలన్న అనేది ఆయన ఇక్కడ ఉండి కార్యాచరణ ప్లాన్ చేసుకునేవారు. ఇక్కడ వీళ్ళందరూ పోగు చేసుకొని వీళ్ళందరితోని మనం ఏ రకంగా వాళ్ళను ఎదుర్కోవాలి, వాళ్ళు వచ్చే ఒక 4 దిక్కుల నుంచి వాళ్ళు మన మీద దండయాత్ర కానీ అలాంటి యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా అయ్యే పరిస్థితిలో వాళ్ళను మనం ఏ రకంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతో ఇక్కడ తుడుం మోయించి వీళ్ళందరినీ పోగు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏంటంటే అన్ని రకాల గొలుసుకట్టు చెరువులు కానీ ఈ చెరువులతోని ఇక్కడ ఉన్నటువంటి సముదాయాన్ని జల్ జంగల్ జమీన్ అనే రకంగా నీరు, భూమి, అడవి, గాలి ఇవన్నీ అన్ని రకాల ఉన్నదని చెప్పి దీన్ని ఉంది. మళ్ళీ మనం ఇక్కడ ఉంటే కూడా చుట్టూ కనిపిస్తుంది, అంతా చుట్టూ కనబడుతుంది. పైన ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా గానీ మనకు తెలిసిపోతుంది. అందుకే ఈ ప్లేస్ వాళ్ళు తీసుకున్నట్టున్నారు.